Hi dear friends, this is your Kiran. Welcome back to Kiran Facts Sports channel. IPL 2025 మెగా యాక్షన్ కంప్లీట్ అయింది. ఎస్ఆర్హెచ్తో పాటు అనేక టీమ్స్ కొన్నాయి వాళ్ళ ప్లేయర్స్ని. సో ఏ టీం ర్యాంకింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో తర్వాత చూద్దాం. ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను. అండ్ ఎస్ఆర్హెచ్ కూడా ఒక 20, అందులో ఇండియన్స్ అండ్ ఆల్మోస్ట్ 8 ఫారిన్ ప్లేయర్స్, టోటల్ 21 కొంది. అండ్ ఈ ప్లేయర్స్ ఎలా ఉన్నారు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ర్యాంక్ అండ్ ఎంత బలంగా ఉంది, లేకపోతే ఏంటి వీక్నెస్ అనేది కూడా ఈ వీడియోలో స్పష్టంగా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. మెగా యాక్షన్ ఎంజాయ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా అండ్ కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్లో మీరు అనుకుంటున్న స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరు ప్లేయింగ్ 11 అనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ పీకేఎల్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఆర్హెచ్ అసలు ఎవరిని కొంది అండ్ ఆ ప్లేయర్స్ మనం డిపార్ట్మెంట్ వైజ్గా చూద్దాం. ఆ ప్లేయర్స్ ఎవరు అనేది ఫస్ట్ బ్యాటింగ్ చూద్దాం. సో బ్యాటింగ్లో ఎస్ఆర్హెచ్ 2024లో అసలైనటువంటి హవా చూయించిందని చెప్పొచ్చు. ఒక విధ్వంసకర ఓపెనర్స్తో చూయించింది. సో ఈసారి ఎలా ఉందో చూద్దాం. ఈసారి కూడా అదే ట్రావిస్ హెడ్ ఉన్నాడు. సో లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఇతడు ఓపెనర్గా వస్తాడు. సో ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర ప్లేయర్. అండ్ నెంబర్ 2 అభిషేక్ శర్మ, సేమ్ 2024 కాంబినేషన్ అయితే రిపీట్ కాబోతుంది ఓపెనింగ్లో. సో వీళ్ళని రిటైన్ చేసుకున్నారు ఆల్రెడీ. వీళ్ళతో ఎలాంటి సమస్య లేదు. చాలా ఎక్కువ డబ్బు 75 కోట్లు పెట్టి వీళ్ళని రిటైన్ చేసుకున్నారు, అంటే ఈ 5 ప్లేయర్స్ని. అండ్ ఈసారి అడిషన్ అయిన బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్. సో సేమ్ ఫార్ములా, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మతో పాటు అలానే ఆడే ఇషాన్ కిషన్. సో ఇతడు కూడా డిఫెన్స్ పెద్దగా ఆడాడు. అవుట్ అయితే అవుట్, 6లు 4లు కొడుతూ ఉంటాడు. సో ఇది స్పష్టం, ఎస్ఆర్హెచ్ అయితే హిట్టింగ్కి వెళ్ళిపోతుంది అనేది. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్లేయర్ హెన్రిచ్ క్లాస్ ఉన్నాడు, రిటైన్ చేసుకున్నారు ఆల్రెడీ. సో ఎస్ఆర్హెచ్ ఈ 4 మీద ఈసారి చాలా హెవీగా డిపెండ్ అవుతుందని చెప్పొచ్చు. సో వీళ్ళే టాప్ ఆర్డర్లో వస్తారు. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి. సో బ్యాటింగ్లో ఇతడు బౌలింగ్ కంటే బ్యాటింగ్ ఎక్కువగా ఇంప్రెసివ్గా ఉంది మనకు 2024లో. ఇప్పుడు బౌలింగ్ కూడా యాడ్ అయింది. సో ఈ ప్లేయర్ ఉంటాడు. సో ఇదైతే ఒక స్ట్రాంగ్ టాప్ 5. సో స్ట్రాంగ్ టాప్ 5కి తోడైంది ఇంకెవరనేది ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ అభినవ్ మనోహర్. సో అభినవ్ మనోహర్ అనే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కొన్నారు. ఇతడు మామూలు హిట్టర్ కాదు, 6 లవ్లీగా బాతాడు. ఇతడు చాలా వీడియోస్ నేను ఎస్ఆర్హెచ్ కొన్నప్పటి నుంచి చూశాను. సో ఇతడు ఏ విధంగా అంటే ఆ విధంగా ఆడే ఆల్రౌండ్ ప్లేయర్ అభినవ్ మనోహర్. సో ఇతడు కూడా టీంలో ఉంటాడు. 6 బ్యాట్స్మెన్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ కమిందు. సో కమిందు మెండిస్ అని శ్రీలంకకు సంబంధించిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, బిగ్ హిట్టర్ అండ్ బౌలర్ అండ్ 2 చేతులతో బౌలింగ్ వేయగల ఒక స్పెషలిస్ట్ ప్లేయర్. అండ్ బ్యాటింగ్లో ఇతడు కూడా లోవర్ ఆర్డర్లో ఒక ఫినిషర్లో పనిచేసే అవకాశం ఉంది. సో ఇతని పాత్ర అలా ఒక విదేశీ ప్లేయర్గా తీసుకుంటే మాత్రం లోవర్ ఆర్డర్లో వస్తాడు అండ్ హిట్టింగ్ చేయగలడు. అందరు 6 హిట్టింగ్ కెపాసిటీ ప్లేయర్స్ని మాత్రమే కొంది ఎస్ఆర్హెచ్. అండ్ ఇంకో ప్లేయర్ ఇంకా అవసరం అనుకుంటే అథర్వ టైడే. సో ఇతడు ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇతడు దేశవాళీ పోటీల్లో, డొమెస్టిక్లో నేను వీళ్ళందరి వీడియోలో చాలాసేపు చూసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. సో వీళ్ళందరి వీడియోస్ చూశాను. అథర్వ టైడే అయితే చాలా పెద్ద బౌలర్స్ని అవలీలో 6లకు తరలించాడు లోకల్ టోర్నమెంట్స్లో. సో ఇతనిలో ఆ హ్యాండ్ పవర్, ఆ హిట్టింగ్ స్పెషాలిటీ అయితే అథర్వ టైడేలో ఉంది. సో ఇతను ఆడిస్తారో బెంచ్ మీద పెడతారో తెలియదు, కానీ అవకాశం వస్తే ప్రూవ్ చేసుకునే ప్లేయర్. అండ్ ఇంకొక ప్లేయర్ సచిన్ బేబీ. సో లెఫ్ట్ హ్యాండర్. సో లెఫ్ట్ హ్యాండర్ కనిపిస్తే కొనేసారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. సో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇతను. సో బ్యాటింగ్లో కూడా 6లు కొట్టే కెపాసిటీ ఉంది. యాజ్ యూజువల్గా ఎస్ఆర్హెచ్ 6లు ఎవరైతే కొడతారో ఆ హ్యాండ్ పవర్ ఉందో వాళ్ళనే కొన్నారు, మామూలుగా ఆడే ప్లేయర్స్ని అయితే కొనలేదు. సో ఈ విధంగా ఈ బ్యాట్స్మెన్ ఇప్పుడు ఇతను. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంగ్లాండ్కి సంబంధించిన ఆల్రౌండర్ బ్రైడెన్ కార్స్. సో ఇతడు ఒక రైట్ హ్యాండర్ అండ్ బిగ్ హిటర్, 6లతో చెల్లవుతాడు. సో ఇతని వీడియోలో కూడా చూశాను. ఫాస్ట్ బౌలర్ ప్లస్ బ్యాట్స్మెన్. సో ఈ బ్యాటింగ్ 10 మెంబర్స్ నమ్మదగ్గ బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు. సో వీళ్ళు ఏ క్షణంనైనా మ్యాచ్ను మలుపు తిప్పేటువంటి ఈ 10 మెంబర్స్. వీళ్ళకి తోడు ఇంకా ప్యాట్ కమిన్స్ కూడా బ్యాటింగ్ చేయగలడు, కానీ మొత్తం పర్ఫెక్ట్ బ్యాటర్స్ని మాత్రమే పెట్టాను. అండ్ హర్షల్ పటేల్ కూడా కాస్త బ్యాటింగ్ చేయగలడు. అండ్ వీళ్ళందరూ కూడా కొంచెం బౌలింగ్ ఎక్కువ కాబట్టి వాళ్ళని ఇందులో యాడ్ అయితే చేయలేదు. అండ్ ఒకసారి ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ చూడండి ఒకసారి. మహమ్మద్ షమి. సో భువనేశ్వర్ కుమార్ని అండ్ నటరాజన్ని లాంటి టాప్ క్లాస్ ప్లేయర్స్ని వదిలేశారని ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ కూడా బాధపడుతూ ఉంటారు. కానీ మహమ్మద్ షమి అయితే ఒక పవర్ఫుల్ బౌలర్. సో ఇతడు అన్ని రకాల బాల్స్ వేయగలడు, ఒక మిస్టర్ 360 అని చెప్పొచ్చు. ప్రతి బాల్ వేయగలడు. సో అన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇతడిలో. సో ఇతడు చాలా కాలం పాటు ఎస్ఆర్హెచ్లో ఉండబోతున్నాడు. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 హర్షల్ పటేల్. సో హర్షల్ పటేల్ ఎప్పుడైతే రన్ రేట్ ఎక్కువగా కొట్టాల్సిన టైంలలో వస్తాడు వేరే బ్యాట్స్మెన్. సో అప్పుడు తన యొక్క క్లెవర్ బౌలింగ్. సో ఇతను బౌలింగ్ రిస్క్ టైంలో వేస్తాడు ఇతను. అండ్ ఇతడు అద్భుతమైనటువంటి బౌలర్. చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు. ఇతని కోసం పోటీ పడేవారు ఇదివరకు అయితే. ఈసారి కాస్త ఎక్కువ రన్స్ ఇచ్చాడు. 2024లో పర్పుల్ క్యాప్ వచ్చింది, కానీ రన్స్ కూడా బాగా ఇచ్చాడు.
అండ్ ఆ విధంగా అయితే తనకి ఎక్కువ పోటీ పడలేదు. అండ్ ప్యాట్ కమిన్స్ ఇతడు కూడా ఒక రకంగా హర్షల్ పటేల్ లాంటి బౌలరే. పేస్ వేరియేషన్స్ అండ్ బ్యాట్స్మెన్ ఊహించని విధంగా బాల్స్ వేస్తాడు. సో ఫాస్ట్ బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ తిరుగులేనంత స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ నితీష్ కుమార్. సో సేమ్ నితీష్ కుమార్ కూడా అలాంటి బౌలరే. బౌన్సర్ అండ్ స్లో బాల్స్ వేస్తూ ఉంటాడు నితీష్ కుమార్. అండ్ ఇంకొక ప్లేయర్ సిమర్జీత్ సింగ్. సో సిమర్జీత్ సింగ్ని కొన్నారు. ఇతడు 145, 150 అలా వేసేటువంటి స్ట్రెంగ్త్ ఉన్న బౌలర్. సిఎస్కేకి ఆడాడు. స్ట్రాంగ్ బౌలర్ ఇతను. సో ఇతన్ని కూడా తీసుకున్నారు. అవసరం అనుకుంటే ఇతను దింపుతారు. వీళ్ళందరికీ ఛాన్స్ అయితే టీంలో ఉండదు. కాకపోతే ఏంటంటే అవసరాన్ని బట్టి తీసుకుంటారు. అండ్ శ్రీలంకకు సంబంధించిన ఇషాన్ మలింగా. సో ఇషాన్ మలింగా ఒక యార్కర్ స్పెషలిస్ట్. ఇతను బౌలింగ్ చూశాను. చివరి ఓవర్లలో అద్భుతమైన యార్కర్ వేస్తాడు. కానీ ఫాస్ట్ బౌలింగ్ చాలా కాంపిటీషన్ ఉంది టీంలో. అండ్ విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో టాప్ 3 కాకుండా ఒకరికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పెద్ద ఛాన్స్లు వచ్చే అవకాశం లేదు. కాకపోతే ఇతను ఒక యార్కర్ స్పెషలిస్ట్. చివరి ఓవర్లలో చెలరేగే బౌలింగ్ అయితే వేస్తాడు. అండ్ ఇంకా జయదేవ్ ఉనాడ్కట్ ఒకవేళ హర్షల్ పటేల్ కానీ ఎవరైనా గాయపడితే జయదేవ్ ఉనాడ్కట్కి ఛాన్స్ ఇస్తారు. సో ఇతనికి 1 కోటి పెట్టారు. సో ఇతను జస్ట్ బ్యాకప్ కోసమే ఇతన్ని అయితే కొనడం జరిగింది. అండ్ నెక్స్ట్ బ్రేడెన్ కార్స్. సో ఇంగ్లాండ్కి సంబంధించిన బ్యాట్స్మెనే అండ్ బౌలర్ కూడా. ఇతని బౌలింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది అండ్ బౌన్సర్స్ వేస్తాడు. సో బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది బ్రేడెన్ కార్. సో 8 మంది ఫాస్ట్ బౌలర్స్ అయితే ప్రజెంట్గా టీంలో ఉన్నారు. వీళ్ళు పేస్ వేరియేషన్స్ చేయగలరు అండ్ స్పీడ్గా వేయగలరు. సో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగానే ఉంది. అండ్ భువనేశ్వర్ కుమార్ నటరాయను వదులుకున్నారు. భువనేశ్వర్ కుమార్ స్టార్టింగ్లో వేస్తున్నాడు. ఎండింగ్లో కాస్త ఇబ్బంది. సో మొత్తానికైతే వాళ్ళకి 10 crores 11 crores వచ్చాయి. ఎస్ఆర్హెచ్లో ఉన్నదానికంటే చాలా ఎక్కువ డబ్బు వచ్చింది వాళ్ళకి. సో వాళ్ళు బయటకు వెళ్ళడం వల్లనే వాళ్ళకి ఎక్కువగా లాభం అయితే అయింది. సో మొత్తానికి వాళ్ళ ఇండివిజువల్ ఆట కూడా తెలిసిపోతుంది బయట వేరే టీమ్స్లో. అండ్ నెక్స్ట్ స్పిన్ డిపార్ట్మెంట్ ఇంకో మెయిన్ ప్లేయర్ అయితే రాహుల్ చహార్. సో ఇతన్ని తీసుకున్నారు. అండ్ ఈ సీజన్లో ఇతనికి చాలా ఛాన్స్లు అయితే వస్తాయి. సో స్పిన్లో ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ నుంచి ఇబ్బంది ఉంది. రాహుల్ చహార్ అది పూర్తి చేస్తాడనిపిస్తుంది. నెక్స్ట్ ఆడన్ జంపా. ఇతను కూడా స్పిన్నరే. కానీ విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో ఫుల్ కాంపిటీషన్ ఉంది. కమిందు మెండిస్ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 2 చేతులతో స్పిన్ వేస్తాడు కమిందు మెండిస్. సో ఒకటే ఆటగాడు 2 బౌలింగ్ స్టైల్స్. సో అతన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కమిందు మెండిస్ అయితే స్పిన్లో ఈసారి ఎస్ఆర్హెచ్కు రెగ్యులర్గా ఆడతాడు. ఎందుకంటే లోవర్ ఆర్డర్లో ఫినిషర్ కాబట్టి ఇతను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకో స్పిన్నర్ జిషాన్ అన్సారీ. సో ఇతను ఒక యంగ్ లెగ్ స్పిన్నర్ అండ్ బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇతనికి ఎంతవరకు ఛాన్స్ ఇస్తారో చూడాలి. నాకు తెలిసి పెద్ద ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఛాన్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకా స్పిన్లో అంటే అభిషేక్ శర్మ వీళ్ళంతా ఒక పార్ట్ టైం స్పిన్నర్గా వేస్తూ ఉంటారు. సచిన్ బేబీ కూడా వేయగలడు. అభినవ్ మనోహర్ కూడా వేయగలడు. ఆ తర్వాత టైడే కూడా వేయగలడు. కానీ వాళ్ళంతా మెయిన్గా బ్యాటింగ్ కిందకే వస్తారు. సో ఈ విధంగా చూసుకుంటే బ్యాటింగ్లో బాగానే ఉంది. అండ్ బౌలింగ్ ఫాస్ట్ బౌలింగ్ నెంబర్ 1 ఉంది. అండ్ స్పిన్లో వీళ్ళంతా ఎలా ఆడతారనే చూడాల్సి అయితే ఉంది. సో ఓవరాల్గా చూస్తే ఎస్ఆర్హెచ్ టీమ్ ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేస్తే అలా అవుతుంది. స్ట్రాంగే కనిపిస్తుంది. కానీ మనకి ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే లోవర్ ఆర్డర్లో మిడిల్ ఆర్డర్లో కాస్త సమస్య ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఫినిషింగ్ అండ్ లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ కాస్త వీక్ ఉన్నట్టు కనిపిస్తుందని వాళ్ళైతే చెప్పారు. కానీ ఇప్పుడు మనం చూసిన కమిందు మెండిస్, ఇషాన్ మలింగా వీళ్ళంతా బ్యాట్స్మెనే వీళ్ళంతా. సో ఎవరైనా హిట్ కావచ్చు. వాళ్ళ అభిప్రాయం చేంజ్ కావచ్చు. ఒకసారి టీమ్ ఆర్డర్స్ చూద్దాం. నెంబర్ 1 గుజరాత్కి అయితే ర్యాంకింగ్ ఇచ్చారు. నెంబర్ 2 ముంబై మంచి టీం అని ఇచ్చారు. నెంబర్ 3 పంజాబ్ స్ట్రాంగ్ టీం. నెంబర్ 4 ఢిల్లీ. నెంబర్ 4 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నెంబర్ 6 కోల్కతా నైట్ రైడర్స్. నెంబర్ 7 ఎస్ఆర్హెచ్కి నెంబర్ 7 ర్యాంకింగ్ రావడం జరిగింది. నెంబర్ 8 సిఎస్కే. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్. నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. సో ఇదైతే మనకి ఇండియా టుడేలో వచ్చిన ఎక్స్పర్ట్ ర్యాంకింగ్. సో ఈ ర్యాంకింగ్ వచ్చింది